ఏంట్రా ఇంత పొద్దున్నే రమ్మన్నావు? నాన్నగారు చచ్చిపోయారా? నాకేం చేయాలో తెలియట్లేదు. హాయ్ చింటూ. ఏంటి జంట కవులో ఇద్దరు మరుగుతుండే వాళ్ళని ఒక్కదానిమే మరుగుతున్నావు? తాతయ్య ఏడి? ఏంట్రా చింటూ, నీ వాట పాలు కూడా తాతయ్య తాగేశాడా? సరే రా పైకి వెళ్దాం. తాతయ్య, 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 అమ్మా ఎక్కడున్నారే? నానా, అమ్మా, రేఖ. రే, ఇమోషనల్ సీన్ లో నీ ఎంట్రీ ఏంట్రా? పక్క జరుగు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ సీన్ రా. అవునరా అన్నయ్య, ఈ సీన్ లో చనిపోయిన తండ్రి శవం ముందు కొడుకు ఏడుస్తుంటే. అబ్బా, అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్. ఏమే, వీడు ఏది క్లారిటీగా చెప్పాడు, ఎలా కన్నావు వీడిని? వాడి సంగతి వదిలేయండి, మీకే విషయంలో ఉంది క్లారిటీ? మీ అందరికీ హాట్ అండ్ ఫ్లాష్ న్యూస్. నానా, మీ నాన్న పైకి వెళ్ళిపోయాడు. అవునరా, ఎక్సర్సైజ్ కానీ ఇందాకే పైకి వెళ్ళాడు. యమలోకానికి వెళ్తే న్యూస్ గాని ఎక్సర్సైజ్ కి వెళ్తే న్యూస్ ఏంటి? అబ్బా, నేను చెప్పేది అదేనమ్మా, ముసలోడు ముల్లోకాలు దాటి పైకి వెళ్ళిపోయాడని. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? చూసారా, తాతయ్యకి నమ్మకమైన నేస్తాం. చింటూగాడు కూడా ఎలా ఏడుస్తున్నాడో. నాన్నా, 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 అదేదో సాంతి చెప్పినట్టు అప్పుడే వెళ్ళిపోయావా నాన్న? ఈ కన్న కొడుకి ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావా నాన్న? ఊరుకో డాడీ, పోయే వాళ్ళు చెప్పిపోతారా ఏంటి? కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ ఎలా చేసుకోనరా? కన్న తండ్రి రా, వెళ్ళిపోయాడు రా. అమ్మ రేఖ, మీ తాతయ్య మనకి లేడమ్మా. ఊరుకోండి నాన్న, ఏడిస్తే తిరిగొస్తారా ఏంటి? ఇక ఆపండి మీ దొంగ ఎడుపులు. ఏంటి నాన్న, ఇందాక మీరు నిజంగా ఏడవలేదా? నిజంగానా? ఈయన పోతే అదిగో ఆ కుక్క తప్ప ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. మనకు ఆయన ఆస్తి మీద ప్రేమ తప్ప ఆయన మీద కాదు. ఇన్ని రోజులు వీలునామా రాయకుండా ఏడిపించాడు, అది చాలదా మళ్ళీ ఏడవాలా? ఏమండి, ఏంటి అలా అరిచావు? అయ్యో, వీరునామా రాయకుండా చచ్చాడండి మామయ్య. ఎప్పుడు క్లబ్లు పేకాట్లు తప్ప ఆస్తిని మన పేరు మీద రాయించుకోండి అంటే విన్నారా? ఇప్పుడు ఆస్తి మొత్తం ఏ అనాథ ఆశ్రమానికి రాశాడో ఏమిటో. అమ్మా, ఆస్తి సంగతి తర్వాత, ముందు కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేయండి, శవాన్ని తీసుకెళ్తారు. అదేంట్రా అంత మాట అనేసావు? ఆయనకు తల కోరి పెట్టాల్సింది కొడుగ్గా నేను గాని
కార్పొరేషన్ వాళ్ళు కాదురా. తలకులు పెట్టించుకోవాల్సిన తండ్రులు కొడుకులకు ఆస్తులు పంచకుండా చావరు నాన్న. తాతయ్య వేస్ట్. అయితే ఇప్పుడు తాతయ్య శవాన్ని ఏం చేద్దామంటారు? ముందు ఆయన ఆత్మశాంతి కోసం ఓ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. దయ్యం దయ్యం దయ్యం. తాతయ్య మీరు ఇంకా పోలేదా? మామయ్య మీరు ఇంకా బతికే ఉన్నానమ్మా. అమ్మయ్యా, ఏమే నాన్న బతికే ఉన్నాడే. నాకు చావు అంత తొందరగా ఎందుకు వస్తుందిరా? అది రాకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం ఆసనాలు వేస్తున్నా. మనిషి బతికి ఉన్నప్పటికంటే చచ్చిన తర్వాత అతనిలో బాగా తెలుస్తుంది. నా కొడుకు ఎందుకు పనికిరాని వెధవని ఇన్నాళ్ళు అనుకునేవాడిని. అది తప్పని ఇప్పుడు తెలిసింది. ఎలా తెలిసిందన్నా? తండ్రికి తల కొరువు పెట్టాలని ధర్మాన్ని మర్చిపోలేదు. గుర్తుపెట్టుకున్నావు. నీ జీవితంలో ఇదొక్కటేరా నువ్వు చేసే మంచి పని. ఇన్ని రోజులు నన్ను భరించడానికి కారణం నా ఆస్తి. నా డబ్బు మీద ప్రేమతో గాని నా మీద కాదన్నమాట. ఇప్పుడెందుకమ్మా తలదించుకోవడం? నువ్వు కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి పరువు, మర్యాద, గౌరవం ఒక్కొక్కటి ఇంట్లోంచి తలదించుకుని బయటికి వెళ్ళిపోయాయి. అమ్మా, నువ్వు కొద్దిగా పక్కకు తప్పుకో తల్లి. రేఖ, ఇలా రా తల్లి. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? నిన్న నేను లాభం. కొంచెం జరుగు తల్లి. ఒరే మనవడా, మొన్నటి వరకు నిన్ను మీసం ఉన్న మొగాడు అనుకున్నాను. నీలో చాలా మ్యాటర్ ఉంది. తాత పోయాడు అనగానే కార్పొరేషన్ వాళ్ళకు ఫోన్ చేయండి అన్నావు. నీ క్యారెక్టర్ ఎంత డెప్తో అర్థమైంది. ఇది మంచిరా అంటే అపార్థం చేసుకుంటావు, చెడురా అంటే అదే మంచి అంటావు. నీదేం తప్పులేదురా. నా కడుపున శ్రీరామచంద్రుడు పుట్టాలి అనుకున్నాను. రావణాసురుడు పుట్టాడు. వాడి కడుపున నువ్వు పుట్టావు. ప్రయోజనం లేదు. ఒరే మనోడా, నేను ఇందాక శవాసనంలో ఉన్నప్పుడు ఓ మాట అన్నావు, జ్ఞాపకం ఉందా? నాకెక్కడో కాలింది. ఏంటి, కొడుకులకు ఆస్తి ఇవ్వని తల్లిదండ్రులు వేస్టా? గోబ పగులుతుంది. వేస్ట్ నేను కాదురా, అమెరికా కొడుకు పంపిస్తున్న డబ్బులతో బతుకుతున్న మీ నాన్న వేస్ట్, మీ అమ్మ వేస్ట్. నేను 5 కోట్ల ఆస్తి సంపాదించాను రా. అది అందుకోవటానికి అర్హత లేని నీ తల్లిదండ్రులు వేస్ట్. అయినా 10 రూపాయలు సంపాదించలేక బలాదురు తిరిగే నీలాంటి వాడికి ఆస్తులు పంచివ్వలేదని అడిగే హక్కు ఎక్కడుందిరా? తాతయ్య నోర్ముయ్. అసలు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం చేతగాని దద్దమ్మవి నువ్వా నాకు నీతులు చెప్పేది? రేయ్, తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదురా. చదువు, సంస్కారం, క్రమశిక్షణ, కల్చర్.
ఇవేరా నిజమైన ఆస్తులు. రెండు బిస్కెట్ ముక్కలు పడేస్తే బౌబం అంటూ నా మీద విశ్వాసం చూపించావు. నీకు మాట లేకపోయినా మనస్సు ఉంది. మాకు మనస్సు మాట ఉన్నా విశ్వాసం లేదు. నానా చూసావా మీ నాన్న నన్ను చేతగాని దద్దమ్మన్నారు. అవును నిజమే కదా నానా అవునరా, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు ఈ పార్టీకి అమ్మాయిని పెళ్లి చేసుకుని 100 కోట్ల ఆస్తికి వారసుడేంటే ఈ ముసలాడు 5 కోట్లు ఒక లెక్క. అవును, నువ్వు ఆ పని చేసుంటే ఈ రోజు ఈ ముసలాడితో ఇన్ని తిట్లు తినే పరిస్థితి రాకపోయేది. అన్నయ్య నువ్వు సీరియస్గా ఆలోచించు. ఏదో ఒకటి చేసి రేణుకని పెళ్లి చేసుకుంటే మనకి కష్టాలని తీరుతాయి. ఇంకో 10 minutesలో వచ్చేస్తుంది. ఈ 1 year గ్యాప్ వెయిట్ చేయడం నా వల్ల కాదని చెప్పేస్తాను. అన్నా అగ్గిపెట్టి ఉందా? లేదండి. సిగరెట్ ఇవ్వరా? సిగరెట్ తాగడమా? రేణుకేమో వికాస్కి ఎలాంటి అలవాటు లేని జెంటిల్మెన్ అంది. చెత్త. రేణు, ఏ రేణు. అమృత ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? వికాస్ వచ్చాడు. వికాస్? అవును, వికాస్ వస్తే నీకేంటి టెన్షన్? టెన్షన్ కాదే, ఆ రోజు వికాస్ గురించి మనతో ఏం చెప్పింది రేణు? వికాస్కి ఎలాంటి చెడు అలవాటులు లేవు, అలాంటి వాడి నా హస్బెండ్ అని చెప్పిందా? అవును, అది నిజమే కదా. అదంతా అబద్ధం. వికాస్ కాలేజ్ బయట సిగరెట్ కాలుస్తున్నాడు. రియల్లీ? ప్రామిస్ రేణు. నిజమా? అమ్మో, మగవాళ్ళని అస్సలు నమ్మకూడదు. మనల్ని ప్రేమలో పడడం కోసం మన ముందు మంచి వాళ్ళగా నటిస్తారు, ఆ తర్వాత సుబ్బలక్ష్మి విల్ యూ షట్ అప్? అమృత, వికాస్ గురించి నాకు బాగా తెలుసు. నువ్వెవరినో చూసి వికాస్ అనుకుని ఉంటావు. అలా అయితే నువ్వే బయటకు వచ్చి చూడు. ఎక్కడున్నాడు? రా.